హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛామ్ సాయి. ఈరోజు మనం ఈ వీడియోలో 2 డౌట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ డౌట్స్ ఏంటంటే, ఏ బ్రాంచ్ అయినా ఈసీ అయినా, ట్రిపుల్ ఈ అయినా, సివిల్ అయినా, మెకానికల్ అయినా వాళ్ళు సిఎస్సి బ్రాంచ్కి చేంజ్ అవ్వచ్చా అనే ఫస్ట్ డౌట్ గురించి. అండ్ అలాగే సెకండ్ డౌట్ వచ్చేసి, మేము వెబ్ ఆప్షన్స్ ఎస్టర్డే పెట్టాము, మళ్ళీ ఈరోజు చేంజ్ చేసుకోవచ్చా, చేంజ్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, దాని గురించి ఈ 2 డౌట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డౌట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలామంది డౌట్ అనమాట. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 7th జూలై నుంచి స్టార్ట్ అయ్యాయి. 10th జూలై వరకు అయితే ఉంటాయి. 11th అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది డౌట్ ఏంటంటే, ఎస్టర్డే వెబ్ ఆప్షన్స్ పెట్టాము, మేము చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఈరోజు మళ్ళీ లాగిన్ అవి చేంజ్ చేసుకోవచ్చు అంటే, ఎస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ చేంజ్ చేసుకున్న ప్రతిసారి సేవ్ అయితే చేయాలి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఎస్టర్డే వెబ్ ఆప్షన్స్లో ఒక 10 ఆప్షన్స్ పెట్టారు మీరు, అవి సేవ్ చేశారు. మళ్ళీ ఈరోజు నేను అవి మాడిఫై చేయాలి, కొన్ని డిలీట్ చేయాలి, కొన్ని యాడ్ చేయాలి అనుకునే వాళ్ళు, నేను ఎస్టర్డే 10 పెట్టారు, ఈరోజు నేను 20 కాలేజెస్ పెట్టాలని మళ్ళీ లాగిన్ అవ్వారు. లాగిన్ అయినప్పుడు కొన్ని కాలేజెస్ యాడ్ చేశారు, అప్పుడు మీరు ఖచ్చితంగా సేవ్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు సేవ్ చేయకోకుంటే అవన్నీ సేవ్ కావన్నమాట. అట్లా సేవ్ కానప్పుడు ఏమవుతుందంటే, మీరు లాస్ట్ సేవ్ చేశారో అవి మీరు సేవ్ అయి ఉంటాయి, దాంట్లో బేస్ మీద మీకు కాలేజ్ అయితే అలాట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఎస్టర్డే మీరు 10 కాలేజెస్ పెట్టారండి వెబ్ ఆప్షన్స్లో, అవి మీరు సేవ్ చేశారు. మళ్ళీ ఈరోజు చేంజ్ చేద్దామని ఒక 20 కాలేజెస్ పెట్టాలనుకున్నారు, ఆ 10 ప్లస్ మళ్ళీ 10 ఉన్నాయి కదా, మళ్ళీ 10 యాడ్ చేయాలనుకున్నారు. ఓకే, యాడ్ చేశారు, సేవ్ చేయకుండా క్లోజ్ చేశారనమాట మీరు. అప్పుడు సేవ్ చేయకుండా క్లోజ్ చేసినప్పుడు ఈరోజు పెట్టిన వెబ్ ఆప్షన్ సేవ్ కావాలన్నమాట. నిన్న పెట్టిన వెబ్ ఆప్షన్ సేవ్ అయి ఉంటాయి కాబట్టి మీరు సేవ్ అవుంటాయిలే అని క్లోజ్ చేసి ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, అవి సేవ్ అవి ఉండదు. ఈరోజు చేసినవి ఎస్టర్డే చేసినవి సేవ్ ఉంటాయి. అలా చేసినప్పుడు ఎస్టర్డే వెబ్ ఆప్షన్స్లో మీకైతే సీట్ అలాట్ అవుతుంది. అందుకే మీరు ప్రతి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా మీ వెబ్ ఆప్షన్ చేంజ్ చేశారు, మాడిఫై చేశారు, యాడ్ చేశారు, డిలీట్ చేశారు అన్నప్పుడల్లా ఖచ్చితంగా మీరు సేవ్ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఎన్నిసార్లు అయినా, రోజుకు 10 సార్లు అయినా మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, బట్ సేవ్ బటన్ అయితే క్లిక్ చేయాలి. అండ్ ఆల్సో ప్రింట్ కూడా కొట్టుకోండి. వన్స్ సేవ్ కొట్టిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ ప్రింట్ బటన్ కొడితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఇష్టం వచ్చిన సార్లు చేంజ్ అయితే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డౌట్ వచ్చేసి, ఏ బ్రాంచ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వాళ్ళైనా, మెకానికల్ వాళ్ళైనా, ట్రిపుల్ ఈ వాళ్ళైనా, సివిల్ వాళ్ళైనా మేము సిఎస్సి బ్రాంచ్కి చేరచ్చా, దీని గురించి మాట్లాడుకుందాం. మనం సిఎస్సికి సీట్లు ఎన్ని ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా సిఎస్సి సీట్స్ వచ్చేసి డిమాండింగ్ అనమాట. సిఎస్సి సీట్స్కి ప్యూర్ సిఎస్సి సీట్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వితౌట్ స్పెషలైజేషన్ సీట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 9,000+ సీట్స్ ఉన్నాయి. అండ్ అలాగే స్పెషలైజేషన్ ఏఎండ్ఎంఎల్ కానీ, సిఎస్డి కానీ, మీ డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఆ సీట్లు వచ్చేసి 8,000+ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీట్స్ వచ్చేసి 800+ ఉన్నాయన్నమాట. ఇవి టోటల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 19,000 సీట్స్ అయితే ఉన్నాయి. 18,000+ సీట్స్ అయితే ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 90,000 సీట్స్ అనమాట. ఈ సీట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ సెట్ సిఎస్సి వాళ్ళ ఎగ్జామ్ రాసింది ఎంతమంది, అప్రాక్సిమేట్లీ 12,000 మెంబర్స్ అనమాట. మామూలుగా 11,500 సంథింగ్ రాశారు, మనం వచ్చేసి 12,000 అప్రాక్సిమేట్ వేసుకుంటే మీకు ఇంకా ఎన్ని సీట్స్ మిగులుతాయంటే 7,000 సీట్స్ మిగులుతాయి. ఆ 7,000 సీట్స్ ఎక్కడ మిగులుతాయి తెలుసా? చెత్త కాలేజీలు, టైర్ 1 కాలేజీలు, దాంట్లో అయితే మిగులుతాయి. దాంట్లో మీరు సిఎస్సి చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. ఎవరన్నా బ్రాంచ్ చేంజ్ కావాలి అనుకునే వాళ్ళు, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, మేము సిఎస్సి చదవాలి బీటెక్లో అనుకునే వాళ్ళు కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి సిఎస్సి స్టూడెంట్స్కి ఇస్తారు. వాళ్ళకి ఎంత తక్కువ ర్యాంక్ వచ్చినా మీకు తక్కువ ర్యాంక్ వచ్చింది, వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కదా, ఫస్ట్ ప్రియారిటీ వచ్చి సిఎస్సి వాళ్ళకి ఇస్తారు, మీకు ఇవ్వరు. ఓకేనా, ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బ్రాంచ్ చేయాలనుకుంటే ఒకరోజు మైండ్ పెట్టి ఆలోచించండి. ఓకేనా, ఓన్లీ 7,000 సీట్సే ఉంటాయి వాళ్ళకి ఇష్యూ చేసిన తర్వాత. ఆ 7,000 సీట్స్ ఎవరికి ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి తెలుసా? కొన్ని చెత్త కాలేజీలలో, టైర్ 1 కాలేజ్, ఆ కాలేజీలో సిఎస్సి చదివినా ఒకటి, చదవకపోయినా ఒకటి. మీకు వచ్చిన మంచి ర్యాంకుకి ఒక మంచి కాలేజీలో మీ బ్రాంచ్ చదువుకొని, మీరు సిఎస్సి మీద ఇంట్రెస్ట్ ఉంటే స్కిల్స్ పక్కన నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఏ జాబ్ అయినా చేయొచ్చు. ఓన్లీ సిఎస్సి చేస్తేనే సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అనేం రూల్ లేదు. మీరు బీటెక్ చదువుతా మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని సిఎస్సి సైడ్ మీ బీటెక్ పెట్టుకొని మీరు సిఎస్సి
సాఫ్ట్‌వేర్ జాబ్ గూడా జేయొచ్చు మీ స్కిల్ సెట్ ఉంటే. ఓకేనా? మీరు అనుకోవచ్చు బట్ సీఎస్‌సి వాళ్ళకి ప్రిఫర్ ఇస్తారు గదా! ఫస్ట్ సాఫ్ట్‌వేర్ జాబ్‌లో. అవును ఇస్తారు. బట్ మీ స్కిల్స్ బాగా ఉంటే మీకే ఇస్తారేమో ప్రిఫరు. అదనమాట. ఏం చదివినా గూడా మీరు స్కిల్స్ ఉంటే సాఫ్ట్‌వేర్ జాబ్ అయినా జేయొచ్చు. బైపీసీ స్టూడెంట్స్ గూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే పరిస్థితి గూడా ఉంది ఇప్పుడు ఈ కాలంలో. మెయిన్ ఇంపార్టెంట్ మీరైతే కాస్త ఆలోచించి ఆ డెసిషన్ అయితే తీసుకోండి. లేదు మేము ఏ కాలేజ్ అయినా సీఎస్‌సి చదువుదామంటే అది మీ కర్మ. ఓకేనా? ఐ హోప్ మీ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు మటుకు మీరు మీకు ఒకవేళ ర్యాంక్ తక్కువ వచ్చింటే మీ బ్రాంచ్‌లో ఒక మంచి కాలేజ్ జాయిన్ అవ్వండి. మీకు బ్రాంచ్ దూరంగా మాకు ఎక్కువ వచ్చింది మేము సీఎస్‌సి జాయిన్ అవుతామంటే మీరు అస్సలు జాయిన్ అవ్వద్దు. మీ బ్రాంచ్‌లోనే ఒక మంచి కాలేజ్‌లో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ జాయిన్ కాండి. నేనైతే సజెస్ట్ చేయను. మీరు వేరియస్ బ్రాంచ్‌లో బీటెక్‌లో సీఎస్‌సికి రావాలని నేను అసలు సజెస్ట్ కూడా చేయను. ఓకేనా? ఇదే అనమాట ఈ వీడియో. ఈ వీడియో డౌట్స్ అర్థమైంటే అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.